ఈ కథ మన ఎడ్యుకేషనల్ సిస్టమ్ గురించి. అస్సలు మిస్ అవ్వద్దు. చివరి వరకు జాగ్రత్తగా విను. గవర్నమెంట్ స్కూల్ టీచర్ కూడా తన పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చేర్పిస్తే ఆ తప్పెవరిది? గవర్నమెంట్‌దా? లేకపోతే స్కూల్ టీచర్‌దా? అసలు కథ మొత్తం లోపలే ఉంది. జాగ్రత్తగా విను. వెల్కమ్ టు మై వరల్డ్ స్టోరీ టెల్లర్. ఉదయం 7 గంటలు కాగానే ఒక చక్కటి మిలమిల మెరిసే ప్రైవేట్ బస్సు ఒక బస్ స్టాప్‌లో ఆగుతుంది. యూనిఫామ్ వేసుకున్న పిల్లలందరూ నవ్వుతూ చక్కగా ఆ బస్సులోకి ఎక్కుతూ ఉంటారు. అక్కడే నిలబడి చూస్తున్న రఘు ఒక సాధారణమైన గవర్నమెంట్ స్కూల్ టీచర్. అతని కొడుకు కూడా అదే బస్సులో ఎక్కుతున్నాడు. కానీ అదే టైంలో అతని మనసులో అనుకునేది ఒక్కటే, నేను చదివించే స్కూల్ కాదు, నా కొడుకు చదివేది అని బాధగా అనుకుంటాడు. రఘు స్కూల్కి వెళ్ళి పిల్లలకు పాఠాలు చెబుతున్నాడు. బోర్డు వైపు తిరిగి రాస్తున్నాడు. కానీ వెనుక చూస్తే పిల్లలు మాత్రం లేరు. ఒట్టి బెంచులే ఉన్నాయి. మరోవైపు శారదమ్మ అనే ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్. అతనిలాగే ఆ స్కూల్ మొత్తం ఒక పాత భవనం, పగిలిన బెంచీలు, చిరిగిన బ్లాక్ బోర్డ్, ఆమె చేతిలో చిరిగిన పుస్తకం. కానీ క్లాస్లో మాత్రం తక్కువ పిల్లలు. స్కూల్లో నిండా టీచర్స్ ఉన్నారు కానీ స్కూల్లో మాత్రం విద్య లేదు. సాయంత్రం అవగానే పిల్లలందరూ ఇంటికి వస్తారు. మరియు శారదమ్మ కూడా ఇంటికి వస్తుంది. అప్పుడు ఆమె కూతురి యొక్క బ్యాగ్ని సర్దుతూ ఉంటుంది. అప్పుడు కూతురు ఒక క్వశ్చన్ శారదమ్మని అడుగుతుంది. అదేంటంటే, అమ్మ, నువ్వు పనిచేసే స్కూల్లో నేనెందుకు చదవకూడదు అని. అప్పుడు శారదమ్మకు వెంటనే కళ్ళలో నీళ్లు తిరిగాయి. అప్పుడు ఆమె మనసులో అనుకునే మాటలేంటంటే, నువ్వు కానీ ఆ స్కూల్లో చదివితే నీకు భవిష్యత్తు ఉండదమ్మా. అందుకే నిన్ను ప్రైవేట్ స్కూల్లో చదివించాల్సి వస్తుంది. మా మీద మాకే నమ్మకం లేదు అని అనుకుంటుంది. మరుసటి రోజు పొద్దున్న అవ్వగానే మళ్ళీ రఘు, శారదమ్మ ఇద్దరు గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ బస్ స్టాప్లో నిల్చుని ఉంటారు. అప్పుడు వాళ్ళ పిల్లలు ప్రైవేట్ స్కూల్ యొక్క బస్సులో వెళుతూ ఉంటారు, హాయిగా నవ్వుతూ. కానీ ఆ ప్రైవేట్ స్కూల్ యొక్క ఫీజులు, డబ్బులు, ఖర్చులు మాత్రం ఆ పేరెంట్స్కే తెలుసు. కానీ ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్లో యొక్క వ్యవస్థ వల్ల వాళ్ళ పిల్లలను ప్రైవేట్ స్కూల్లో చేర్చవలసిన పరిస్థితి. ప్రైవేట్ స్కూల్ టీచర్ కూడా తన పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తాడు. ప్రభుత్వ స్కూల్ టీచర్ కూడా తన పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తాడు. అయితే గవర్నమెంట్ స్కూల్లో చదివేది ఎవరు? ఎవరూ లేనప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు స్థాపించారు అనేది నా ప్రశ్న. భవనాలు కట్టడం విద్య కాదు, యోజనాలు ప్రకటించడం మార్పు కాదు. టీచర్కే నమ్మకం లేని విద్యా సంస్థ మనదే పిల్లల భవిష్యత్తును ఎలా కాపాడుతుంది అనేది నా ప్రశ్న ఈ ప్రభుత్వానికి. అసలు తప్పు ఎవరిది? ప్రభుత్వ టీచర్స్దా లేకపోతే ప్రభుత్వానిదా? ఎవరిది ఈ తప్పు? గవర్నమెంట్ స్కూల్స్ లేకపోవడం వల్ల ప్రైవేట్ స్కూల్స్ చేసే దోపిడీలు ఎన్నో. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మీద ప్రైవేట్ స్కూల్స్ చేసే